श्वेतांजलि नामधेयस्य विनय विहार नामधेयस्य सह कुटुम्बस्य आयुरारोग्यैर्भुक्त्यर्थं श्रीवेङ्कटेश श्रीनिवासः అరే నాన్న ఇలా రా నాన్న. అలా అల్లరి చేయకూడదు నాన్న. కొన్ని రోజుల్లో నీకు చెల్లె పుట్టుతుంది కదా. అమ్మ బొజ్జులో బజ్జుంది. కొన్ని రోజుల్లో నీకు చెల్లొచ్చేస్తుంది కదా. ఇలా రా నాన్న. చెల్లి పెట్టి పెట్ట పని ఎప్పుడు చెయ్య. చెల్లికి ఏం కావాలంటే అదే ఇష్టం. అమ్మా చెప్పు. చెల్లికి నా బొమ్మలన్నీ ఇచ్చేస్తా. అలాగే నాన్న. నా ఫ్రెండ్ని చూసి చాలా కాలమైంది. ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎలాగో రేపు నా శ్రీమంతం కదా, తనని ఇన్వైట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఎస్పీ గారు ఇంత పొద్దునే వచ్చారు? ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంటే తప్ప మీరు ఇంత పొద్దున్నే రారే. అవును మేడం, మీతో అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలి మేడం. సరే కూర్చోండి, చెప్పండి ఏంటంత ఇంపార్టెంట్ మ్యాటర్? ఇది చాలా కాన్ఫిడెన్షియల్. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు చుట్టుపక్కల గ్రామాలు దత్తత తీసుకొని ఎన్ఆర్ఐ కంపెనీలతో టైఅప్ అయి డబ్బులు వసూలు చేస్తున్నారు మేడం. ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు మేడం. దానికి తోడు గ్రామాల సర్పంచులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు మేడం. అంతేకాకుండా గ్రామాలకు రావాల్సిన ఫండ్ని అటు ప్రజల్ని ఇటు గవర్నమెంట్ని ఇద్దరే మోసం చేస్తున్నారు మేడం. ఈ విషయమే కంప్లైంట్ చేయడానికి ఒకతను ధైర్యంగా మన దగ్గరకు వచ్చాడు మేడం. ఎవరతను? ఎక్కడుంటాడు? బయట ఉన్నాడు మేడం, పిలవమంటారా? పిలవండి. వినోద్. నమస్తే మేడం, నా పేరు వినోద్ అండి. నేను ఆర్ఎస్సి గ్రూప్లో అకౌంట్ సెక్షన్లో వర్క్ చేస్తున్నాను. గత 6 నెలల క్రితం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు మా కంపెనీ నుంచి అమౌంట్ తీసుకున్నారు. అయితే అది వీరవెల్లి గ్రామం డెవలప్మెంట్ కోసం అని చెప్పి తీసుకున్నారు. నేను మా సిస్టర్ మ్యారేజ్ కోసం ఊరు వచ్చినప్పుడు చూస్తే గ్రామం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే ఏం జరుగుతుందో అనే అనుమానంతో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు చేస్తున్న మోసాల గురించి ఎంక్వైరీ చేశాను మేడం. వాటికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. అవి ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలియక ఎస్పీ గారిని కలిసి జరిగిందంతా చెప్పాను మేడం. 1 మినిట్ అండి. చెప్పు దివ్య, చాలా రోజులైంది కాల్ చేసావు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నేను అడిగిన వెంటనే కాదనకుండా వస్తావని నీకు కాల్ చేశాను. చెప్పు ఏంటి, ఏదైనా ఇంపార్టెంటా? వచ్చే శుక్రవారం నా శ్రీమంతం, నువ్వు తప్పకుండా రావాలి. యాక్చువల్లీ శుక్రవారం నాకు అటుపక్కే వర్క్ ఉంది, అది చూసుకుని నేను నీ దగ్గరికి వస్తాను. అండ్ నేను ఒక చిన్న ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఎస్పీ గారు, నేను శుక్రవారం నాడు గ్రామానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో అన్నది తెలుసుకుంటాను. అండ్ మీరు చెప్పింది కనుక నిజమనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. అప్పటిదాకా నేను మీకు టచ్లో ఉంటాను, మీరు వెళ్ళిరండి. ఎస్ మ్యామ్. అమ్మా, రేపు అర్జెంట్ పని ఉందమ్మా. మా కూతురు పుట్టినరోజు, సంతకెళ్ళి ఏ కొనాలంటమ్మా. వెళ్ళొస్తానమ్మా. కార్లో మొక్కలున్నాయి, బయట పెట్టేసి వెళ్ళు. అయ్యగారు వచ్చే టైం అయింది. అలాగేనమ్మా. ఏంటయ్య గారు కళ్ళెటో తిరుగుతున్నాయి? అరే సూర్య, ఇంట్లో పనసపండు ఉందని చెప్పి కమల పండు తినడం మానేస్తామేట్రా? ఇప్పుడు డాక్టర్లు కూడా ఏదో అంటున్నారా, అది రాత్రిపూట కమలాలు తినండి మంచి రంగు వస్తారంటున్నారా. అసలే మీ అమ్మగారు ఈ మధ్య నేను బాగా నల్లపోసనైపోయిన అంటున్నారా. నువ్వు వెళ్ళి ఆ కమల పండు సంగతి ఏంటో చూడరా. ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తటండి బాబు.
ఏంట్రా అంత ఆశపడుతూ వచ్చావు? ఏంటంత అర్జెంట్ మ్యాటరు? నాకు అసలే కమల పండు తినే టైం అయింది. మీరు మీ కమల పండు ఎప్పుడైనా తినొచ్చు కానీ నేను చెప్పిన మాట వెళ్ళదనుకోండి మీరు అయిపోతారు కమల పండు రసం. ఏంటో మ్యాటరు? సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. ఏ आप दिव्या दिव्या प्लीज दिव्या दिव्या प्लीज నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంతే. అయ్యో ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. నేను ఇక్కడికి అల్లరి చేయడానికి రాలేదు, నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పింది చాలు. నీ వల్ల నా జీవితం నాశనమైంది. రారా వెళ్దాం. చెయ్యి వదులు. నేను చెప్పేది విను. నీకు చెప్తే అర్థం కదా? అమ్మ నేను నాన్న కావాలి. ఎంత ధైర్యరా! ఏమైంది? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆ ఊరు ఆడపిల్ల నేర్పిస్తావా? తప్పకుండా ఇన్ని ఇన్నిలా కాదురా. ఏం జరుగుతోంది ఇక్కడ? వీడు మా ఊరు ఆడపిల్లలు అల్లరి చేసి ఏడిపిస్తున్నాడు. ఇలాంటి కొట్ట. ఆగు. అసలు ఏం జరిగింది రమేష్? అక్క నేనేం చేయలేదు. దివ్య శ్రీమంతం అని తెలుసుకుని తను గాజులు ఇవ్వడానికి ఊరొచ్చాను. ఆటో దిగేసరికి బాబుని తన్నే చూసి సరే అక్కడే మాట్లాడిచ్చి వెళ్దాం అనుకున్నాను. ఈ లోపలే దివ్యని నేనేదో ఏడిపిస్తున్నాను అనుకుని ఇదంతా చేస్తున్నారు. అతని భార్యతో అతను మాట్లాడితే అందులో తప్పే ఉంది. ఏంటిదంతా? వీళ్ళలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు నన్ను నా ఫ్యామిలీ రోడ్డు మీదకి లాక్కొస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మంచోడు నెత్తికెక్కించుకున్నావు. ఇవాళ మా బతుకు ఏమైంది? వీడు చేస్తే గానీ మా జీవితాలు బాగుపడవు. ఆగు దివ్య. ఏంటి దివ్య? వాడి వల్ల నీ జీవితం నాశనం అయిందా? అసలు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నదే నువ్వు. ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు నమ్మి నిజం అనుకుని రమేష్ ఏదో చేశాడని 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని రోడ్డు దాకా ఈడ్చుకొచ్చింది నువ్వు. ఏంటి? ఎస్ నువ్వే కాదు, నీలా ఆలోచించే ప్రతి అమ్మాయి చేసేది ఇంతే. అమ్మాయికి 20 సంవత్సరాలు వస్తే చాలు ఎలాగైనా పెళ్లి చేసేయాలి. లక్షల్లో జీతం ఉందా, అమెరికాలో ఉద్యోగం ఉందా అన్నది మాత్రమే చూస్తున్నారు ఈ రోజుల్లో. అసలు ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా అన్న ఆలోచన ఎవరికీ లేకుండా పోతోంది. పెళ్ళనేది డబ్బుతోనో ఆస్తితోనో ముడిపడే విషయం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బాధపెట్టి నేను బాధపడే సిచ్యువేషన్ తీసుకురాను అనేవాడిని ఎవ్వరూ నమ్మరు. వాడేదో తప్పు చేశాడంటున్నావే, మరి నువ్వు చేసిందేంటి? నీ పేగు తెంచుకుని పుట్టిన కొడుకు మీ నాన్న చచ్చిపోయాడు, లేడు, రాడు అని చెప్తున్నావే, మరి నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? అసలు ఆ రోజు వాడు అబద్ధం ఎందుకు చెప్పాడా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ రోజు నీ జీవితం ఇలా ఉండేది కాదు దివ్య. దేనికి రా ఇలాంటి దానికోసం పాకులాడుతున్నావు? సిగ్గు లేకుండా దాని వెనకాతలు తిరిగినందుకు నీకు తగిన శాస్త్ర జరిగింది. ఇలా కాదు విని. పిచ్చి వేషాలేస్తే ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తాను కొడక. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ జరుగుతున్నంత కావాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, లోకల్ లీడర్ సూర్యం కలిసి చేస్తున్నారు మేడం. మొన్న నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు మీ పనోడు మీతో మాట్లాడిన విషయాల్లో నాకు కొంచెం డౌట్ వచ్చింది మేడం. అప్పుడు మా శివానిని తన మీద ఎంక్వైరీ చేయమని పంపించాను. ఆ ఎంక్వైరీలో తెలిసింది మేడం వీళ్ళ వేషాలు, వీళ్ళ మోసాలు. ఎస్ మేడం, ఈ గ్రామ సర్పంచ్ ఇంకా ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలన్నీ నిజం. మీరు రాబోయేది, ఇక్కడికి వచ్చి చేయబోయేది అంతా ముందే తెలిసి కేవలం ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో రమేష్ని, దివ్యని వాడుకున్నాడు ఈ సూర్య. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదంతా నాకు చెప్పింది ఇంకెవరో కాదు, మీ నమ్మకస్తుడైన ఈ సుబ్బయ్య. పాపం అభం శుభం తెలియని అమాయకుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నాను మేడం. ఈ లోకల్ లీడర్ సూర్యం ఈ రమేష్ని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించి కావాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాను మేడం. ఏంటి ఎమ్మెల్యే గారు
ఒక ఎమ్మెల్యే అయ్యండి ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? మీరు దత్తత తీసుకున్న విషయాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయంలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ నమోదు చేయకుండా ఇలా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్నా లేక రాష్ట్ర ప్రజలనా? పైగా ఈ చుట్టుపక్కల ఉన్న సర్పంచ్లందరూ మీకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పని ఒప్పుకోండి, లేకపోతే ఒక జిల్లా అధికారిగా మీరు చేసిన విషయాలన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది. కలెక్టర్ అమ్మా, చాలా దూరం వెళ్తున్నావు, తర్వాత నీకే నష్టం. అడ్డదారుల్లో చాలా దూరం వెళ్ళింది మీరే. ఇప్పటికైనా అడ్డదారి నుంచి బయటకు వచ్చే అవకాశం నేను మీకు ఇస్తే అది మీకే మంచిది. శభాష్ శభాష్. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావని నువ్వు? ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యం? నువ్వు కేవలం ఈ జిల్లాకు మాత్రమే కలెక్టర్. మేము ఈ రాష్ట్రానికి నాయకులమని అహంకారంతో కొట్టుకుపోతున్న చదువురాని మూర్ఖులము. లేకపోతే ఒక్క బిర్యానీ ప్యాకెట్ 2 సారా ప్యాకెట్లతో తూలిపోయే మాలాంటి మగవాళ్ల మధ్యన నలిగిపోతున్న మీలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారో నేను చూస్తాను. ఛీ, నీది మనిషి జన్మేనా? ఇలాంటి వాళ్ళందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఎందుకు? కష్టం వచ్చినప్పుడు మా ఇంటి గడప ముందు మా అన్న ఉన్నాడనే ధైర్యం కోసం. అదే ధైర్యంతో వీళ్ళు మీకు ఓటేస్తే మీరు చేసేదేంటి? నన్ను క్షమించమ్మా. ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. మా నుండి మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, నాదొక చిన్న మనవి, తప్పుగా అనుకోరు కదా? చెప్పండి అమ్మా, చేస్తానని అంటున్నానుగా. అది కూడా ఈ ప్రజల సమక్షంలో మాటిస్తున్నాను. చెప్పు, అదేంటో. ఈ రోజు నుంచి గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ దత్తత పట్టా పేపర్స్ పై సంతకం చేయించాలి సార్. అలాగే తీసుకునే వాళ్ళ సంతకం కూడా. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ PICU సిస్టమ్ డెవలప్ చేయాలి సార్. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా PICU సిస్టంలో పోస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకునేలా ఉండాలి సార్. దీని ద్వారానే గ్రామంలో జరిగే ప్రతి యాక్టివిటీని ప్రజలందరూ తెలుసుకునే అవకాశం కలుగుతుంది సార్. రాబోయే ఎలక్షన్స్ లో నామినేషన్ వేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని సబ్మిట్ చేయాలి సార్. మినిమం అర్హత డిగ్రీ ఉంటే తప్ప ఏ పొలిటికల్ సర్వీసెస్ కి అర్హత ఉండదు అని ప్రతి కార్యాలయంలోనూ ఉంటే తప్ప ఈ వ్యవస్థ మారదు సార్. 7వ తరగతి కూడా పాస్ అవని ఈ వేలుముద్రగాల చేతిలో మన సొసైటీ రూల్ చేయబడుతోంది అంటే ఎంత దుస్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి సార్. తప్పకుండా అమ్మా, ఈ సమస్యను పైదాకా తీసుకెళ్లి ప్రతి గ్రామంలో అమలు జరిగేలాగా చూస్తాం. మా పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ మీరు ఓటు వేయడానికి ముందు మీ దగ్గరకు ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళది ఏంటి అర్హత అని మీరందరూ అడిగిన రోజు ఈ వ్యవస్థ మారుతుంది. మార్పు అనేది మా దగ్గర నుండి కాదమ్మా, మీ దగ్గర నుండి రావాలి. మార్పు ముందు మీ దగ్గర నుండి రావాలి. కానీ మీలాంటి ఆడవాళ్ళు సమయానుకూలంగా ఆలోచిస్తే ప్రతి గ్రామము నిత్య కళ్యాణ వైభోగం అవుతుంది. వస్తానమ్మా. నన్ను క్షమించవే, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఒసేయ్, నిన్నే పొగ చూపిస్తున్నావా? నాకెవరు లేరు అనుకున్నావా? పోవే, నాకు మా ఆయన మా అబ్బాయి ఉన్నారు. ఏయ్ నాన్న